ఈరోజు ఏలూరు జిల్లాకి ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా మా జిల్లా. ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం, పారిశ్రామిక వర్గం, అన్నింటినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారుల పైన భారం ఉంటే ప్రజలు ఎంతో ఆశతోటి, నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి, మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా వారికి ప్రస్తుతం ఉన్న విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, వీటితో పాటు మౌలిక సదుపాయాలు. ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం. దానిపైన కూడా దృష్టి సారించారు. తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి, R&D విభాగం నుంచి కూడా నిధులు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్న జిల్లాను తీసుకెళ్తాం దానిపైన చర్చించారు. జిల్లా స్థూల ఉత్పత్తి ఈ రోజుకి 72,400 కోట్లు ఉంది. వచ్చే సంవత్సరానికల్లా కనీసం 1,34,000 వరకు మనం పెంచే విధంగా, 1,34,000 కోట్ల వరకు పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈరోజు అందరం కూడా అక్కడం కట్టుకున్నాం. తప్పకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడ ఉన్న ఆక్వాకల్చర్, అదేవిధంగా హార్టికల్చర్, పామాయిల్ అందరూ తెలుసు, చాలా అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు. దేశంలోనే ఉన్నత స్థాయిలో వీటితో పాటు కోకోవాని కూడా ప్రోత్సహించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా చక్కటి ఆలోచనతోటి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన. మంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉండాలంటే చక్కటి వాతావరణం కూడా ఉండాలి. కానీ జిల్లా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయం గురించి, మహిళా ఎంటర్ప్రినర్స్ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి, వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం. విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం 40 నిమిషాల్లోనే మనం ప్రాంతానికి చేరగలుగుతాం. కాబట్టి సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్దామనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపై కొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చే నెల కల్లా ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలని, దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు, టెక్నాలజీని ఉపయోగించుకొని, ఎందుకంటే ఇతర ప్రాంతాలు, ప్రత్యేకంగా ఇతర జిల్లాలు మన ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఆల్రెడీ పోలీసింగ్లో కానివ్వండి, డ్రోన్ ఉపయోగించే విధానంలో కానివ్వండి, వేరే వాళ్ళకన్నా మనం ముందుగా ఉంది. టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తప్పకుండా రాబోయే రోజుల్లో అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అయ్యేటట్టు ముందుకెళ్తామని సందర్భంగా అందరం కూడా నిర్ణయించుకుంటాం.